ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ని అడిగి తెలుసుకుందాం. అనిల్ చెప్పండి, సో మంటలు ఏ మేరకు అదుపులోకి వచ్చాయి? విజువల్స్లో కనిపిస్తోంది. అయితే పొగ దట్టంగా అలుకుంది. అక్కడ ఉన్న వాళ్ళని బయటికి పంపే ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదు అధికారులు? వాళ్ళందరూ ఏదో సినిమా చూసినట్టుగా అక్కడ అందరూ కూడా అది చూడడానికి ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. దీంతో చాలా సహాయక చర్యలకి ఆలస్యం జరుగుతూ ఉంటుంది తరచుగా. అనిల్, మీరు ఉన్నారా? అనిల్, రైట్, మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, ఏ మేరకు అదుపులోకి వచ్చాయి మంటలు? ముందుగా అక్కడ ఉన్న ప్రయాణికుల్ని, రైల్వే స్టేషన్లో వాళ్ళని బయటికి పంపే ప్రయత్నాలు చేయట్లేదా అధికారులు అక్కడ? 4వ నంబర్ ప్లాట్ఫామ్ లో ఇప్పుడు టికెట్ ప్రమాదం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా ఇప్పటికే బయటకు పంపించారు. 3 బోగీల్లో సుమారుగా మంటలు వ్యాపించినట్టుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైల్వే స్టేషన్ లోకి ఎవరిని వెళ్ళనివ్వకుండా అన్ని దారులు కూడా మూసివేశారు. ప్రస్తుతం లోపలికి ఎవరిని అలౌ చేయనటువంటి పరిస్థితి ఉంది. 4వ నంబర్ ప్లాట్ఫామ్ లో ప్రమాదం జరిగింది. మరికొద్ది గంటల్లోనే విశాఖ నుంచి తిరుమలకు బయలుదేరేటువంటి తిరుమల ఎక్స్ప్రెస్ ఇది కోర్బా నుంచి విశాఖ వచ్చి విశాఖలో దరిదాపు 4 గంటల పాటు స్టే అయ్యి తిరుమల ఎక్స్ప్రెస్ గా మళ్ళీ కడప వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరి కాసేపు సమయం గడుస్తుంటే కనుక ప్రయాణికులు అందులో నెమ్మదిగా వచ్చిండేవారు అనేది అధికారులు వేస్తున్నటువంటి అంచనా. పూర్తిగా ఇప్పటికే మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లోకి ఎవరిని అలౌ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. పూర్తిగా 3 బోగీల్లో B6 అలాగే B7 అలాగే M1 బోగీల్లో మంటలు వ్యాపించినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటి, షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయనేది ప్రాథమికంగా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి. మంటలు ఏ మేరకు అదుపులోకి వచ్చి ఏ మేరకు ప్రాసెస్ జరుగుతుంది అనేది అధికారులు ఇంకా బయటకు వెల్లడించినప్పటికీ కూడా ప్రాసెస్ అయితే జరుగుతోంది. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకుంటూ అధికారులు శ్రమిస్తున్నారు. హరి, అనిల్, అయితే ఇది కోర్బా నుంచి విశాఖ ఎక్స్ప్రెస్ అంటున్నారు. ఆగి ఉన్న రైల్లో జరిగిన ప్రమాదం కాబట్టి నిజంగా పెను ప్రమాదం తప్పిందనుకోవచ్చా? ఎందుకంటే ఇది కదులుతున్న ట్రైన్లో ఇలాంటి ప్రమాదం జరిగితే కనుక మిగతా అన్ని బోగీలకు వ్యాపించే ప్రమాదం ఉండేది. ఏమంటారు దానికి? ఏం చెప్తున్నారు అధికారులు? ఖచ్చితంగా అది కోర్బా నుంచి విశాఖ వచ్చి విశాఖలో ప్రస్తుతం హాల్ట్ అయింది. ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా దిగి వెళ్ళిపోయారు. మరికొద్ది గంటలు అంటే మధ్యాహ్నం 2 గంటలకి విశాఖ నుంచి కడప వెళ్ళేటువంటి తిరుమల ఎక్స్ప్రెస్ ఇది. అప్పుడు నెమ్మదిగా టైం గడుస్తున్న కొద్దీ ప్రయాణికులు వచ్చి ఎక్కుండేవారు. కానీ ప్రస్తుతానికి ప్రయాణికులు ఎవరు రైల్లో లేకపోవడంతో ఊపిరి పీల్చుకోవాల్సినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇప్పటికే సమయం గడిచే కొద్దీ ప్రయాణికులు ఒక్కొక్కరుగా వచ్చి రైలు ఎక్కేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే ఎవ్వరూ లేనట్టుగా అధికారులు చెప్తున్నారు. కానీ ప్రమాదం ఏ మేరకు జరిగింది, పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయా లేదా అనేది అధికారులు వెల్లడించాల్సి ఉంది. ఒకవేళ నడిచేటువంటి అంటే రెగ్యులర్ గా వెళ్ళేటువంటి రైలు అయితే కనుక ఖచ్చితంగా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అధికారులు భావిస్తున్నారు. హరి, రైట్, అంటే ఇది కేవలం షార్ట్ సర్క్యూట్తో జరిగిందా లేదంటే మరే ఇతర కారణమైనా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు? కొంతమంది ఆకతాయిల కూడా ఇలాంటి పనులు చేస్తున్నది గతంలో కొన్ని చూసాం మనం. వరుస రైలు ప్రమాదాలు రైల్వే శాఖను వెంటాడుతున్నాయి. హరి, అసలు ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయనేది అధికారులు తేల్చాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మంటలు ఎగసిపడుతున్నాయి కనుక మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కావచ్చు, ఫైర్ సేఫ్టీ అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఊపి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే కనుక మరికొద్ది గంటల్లోనే ఈ ప్రమాదానికి గల కారణాలు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది. హరి, ఓకే అనిల్. సరిపోలే మంట ఎక్కువ ఉంది ఇలాంటప్పుడు ప్రయత్నాలు చేశారు.
మంట ఎక్కువ ఉంది ఇలాంటప్పుడు ప్రయత్నాలు చేశారు. మంట ఎక్కువ ఉంది ఇలాంటప్పుడు ప్రయత్నాలు చేశారు. కోర్బా నుంచి విశాఖ వచ్చే ట్రైన్ విశాఖ రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదానికి గురైంది. బోగిలో మంటలు కమ్ముకున్నాయి. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మటుకు మంటలను అదుపు చేసినట్టుగా లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. అయితే పొగ మాత్రం చాలా దట్టంగా మొత్తం ప్లాట్ఫామ్ అంతా కూడా కమ్ముకున్న దృశ్యాలు మనకి లైవ్లో కనిపిస్తున్నాయి. అక్కడున్న ప్రయాణికులను కూడా అందరినీ రైల్వే స్టేషన్ నుంచి బయటికి పంపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళు అందరూ అక్కడ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విజువల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కోర్బా నుంచి విశాఖ చేరుకుంది. ప్రయాణికులందరూ ట్రైన్ దిగి వెళ్ళిపోవడంతో, ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఒక పెను ప్రమాదమే తప్పింది అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం షార్ట్ సర్క్యూటా లేదంటే మరే ఇతర కారణం ఏదన్నా ఉందా అనేది దర్యాప్తులో తేలాల్సిన అవసరం. అక్కడ రైల్వే పోలీస్ అధికారులు అలాగే అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం ఆ బోగిలోని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంటలు అదే రీతిలో పెద్ద ఎత్తున వస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎంత మేర దీన్ని అదుపు చేయగలిగారు అనేది లేటెస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ ఇంకా అందాల్సింది. ప్లాట్ఫామ్ అంతా అయితే కూడా దట్టంగా పొగలు కమ్ముకుంటున్నాయి. అక్కడ చూస్తున్నాం కొంతమంది సెల్ఫీలు తీసుకుంటూ ఆసక్తిని కనబరుస్తున్నారు. సో ఇలాంటి వారిని అక్కడి నుంచి బయటికి పంపేయాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు. సో ఆ దిశగా కూడా అధికారులు ఆలోచిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. మొత్తానికి అగ్నిమాపక సిబ్బంది అయితే అక్కడికి వచ్చారు. హుటాహుటిన ప్లాట్ఫామ్లో ఆగి ఉన్న రైల్లో జరిగిన ప్రమాదం కాబట్టి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి బయలుదేరి చేరుకోవడం జరిగింది. లేదంటే ఇది కదులుతున్న రైల్లో జరుగుంటే మాత్రం ఇది ఒక పెను ప్రమాదానికే దారి తీసి ఉండేది అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. విశాఖ రైల్వే స్టేషన్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం, తగలబడుతున్న బోగి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆగి ఉన్న కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్లో చెలరేగిన మంటలివి. అయితే దీని కారణంగా అక్కడికి చేరుకోవాల్సిన రైళ్లు ఏదన్నా దాన్ని దారి మళ్లించడం కానీ లేకపోతే ఆలస్యంగా నడవడం కానీ ఇలాంటి అప్డేట్ ఇంకా అందాల్సి ఉంది రైల్వే అధికారుల నుంచి. మొత్తానికి ఆ ప్లాట్ఫామ్ని అలాగే పక్క ప్లాట్ఫామ్లో అయితే ఏ ట్రైన్ కూడా వచ్చి ఆగే పరిస్థితి అయితే ఉండదు అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. ప్రయాణికుల్ని బయటికైతే అధికారులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఉత్సాహవంతులు సెల్ఫీలు దిగుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్ ఏంటో మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేష్, చెప్పండి, ఏ మేరకు మంటలు అదుపులోకి వచ్చాయి, ఏంటి అక్కడ పరిస్థితి? విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఈ ఘోర అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటికే సంఘటనా స్థలానికి జాయింట్ సిటీ పకిరప్ప కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 4 బోగీల వరకు ఏసీ బోగిలో మొట్టమొదటిగా ఈ ప్రమాదం ఏసీ బోగిలో చోటు చేసుకుంది. ఏసీ బోగిలో ఉన్న M1 అదేవిధంగా B7